రారని ఫీల్ అవుతారు. అలాగే ఒక పర్సన్కి 4 years క్రితము మరి బిజినెస్ అవకాశం ఇవ్వడానికి ఇన్వైట్ చేస్తే కనీసం దాఖలా ఎవరు చిన్న మా గురించి చెప్తే అర్థమైందా? అలాంటి వ్యక్తి మరి బిజినెస్ లోకి రావడము, మళ్ళీ మనం వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు రిలేషన్ కూడా ఆమె అక్కడికి కూడా దాఖలా. ఎందుకంటే గురించి చెప్తారు కదా, మనం ఏ విత్తనం వేస్తే అదే వచ్చిద్దని. సో అలాంటి వ్యక్తి సో బిజినెస్ లోకి రావడం, సో ఈరోజు టార్గెట్ అచీవ్ అయిపోవడం. సో వాళ్ళని ఇన్వైట్ చేద్దాము బిగ్ క్లాప్స్ తో. నాగరాజు సార్ అండ్ దుర్గా మేడం, వెల్కమ్ టు ద డయాస్. బిగ్ క్లాప్స్, అందరూ బిగ్ క్లాప్స్ కొట్టాలి. బిగ్ క్లాప్స్ మేడం, క్లాప్స్ అండి. టార్గెట్ అచీవర్స్ అన్నమాట, క్లాప్స్ కొట్టాలి. బిగ్ క్లాప్స్. మా గురుజీని కూడా ఇన్వైట్ చేద్దాం, మరి వీళ్ళకి సన్మానించడానికి. బిగ్ క్లాప్స్ చిన్న మా గురుజీకి. తెలుగువారి పెళ్లి ఇళవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. తెలుగువారి పెళ్లి ఇళవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి కలవల్చడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇళవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. మంగళకరమే బంగారం, నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులు, 2 పుస్తెలు, లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇళవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు, ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి, ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలన్నీ శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇళవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి.
కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది. అది ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది. అది సర్దుకుపోయి మనసుండాలని జంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం. శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగు వారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగు వారి పెళ్లి. నేను ఈ టార్గెట్ విన్ అవ్వడానికి 100% ఎఫెక్ట్ ఫీల్డ్ వర్క్లోకి వచ్చి మేడం నాకు సపోర్ట్ చేయడం వల్లే జరిగింది. ఖచ్చితంగా 100% గురుమాత నాకు గట్టిగా అనుకున్నారు విన్ చేయాలి, ఫస్ట్ టార్గెట్ విన్నర్ పేరు మీదే రావాలి అన్నారు. కానీ ఈసారి ఫస్ట్ ప్రైజ్ వస్తాను మేడం. నాకన్నా ముందే టార్గెట్ తీర్చువారి పేర్స్ అనౌన్స్మెంట్ అయిపోయాయి, నేను లాస్ట్ వచ్చాను. కానీ ఈసారి నుంచి డే 1 నుంచే కష్టపడి ఫస్ట్ వచ్చేలా చేస్తాను ఖచ్చితంగా నా పేరు. థ్యాంక్ యూ సార్. నారాజ్ సార్. నా పేరు నారాజ్ అండి. నేను బ్యాడీపేట మా హౌస్. నేను వ్యాపారం చేస్తూ ఉండేవాడిని. ఫస్ట్ ఈ సేల్ షాప్ అనేది నాకు నచ్చలేదు. నేను రాజు సార్ వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు నేను నో అని చెప్పేసి వెళ్ళిపోయేవాడిని. అట్లా 2-3 ఫంక్షన్కి వాళ్ళకి రాగానే దీంట్లో ఎంత పోతుందా, ఇది చేసుకుంటే బాగుంటుంది అని అనిపించి నేను కూడా మేడంతో పాటు వర్క్ చేయడం మొదలుపెట్టాను. నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా విన్ అయ్యి మాతో వర్క్ చేసే వాళ్ళని కూడా విన్ చేస్తామని తప్పకుండా. అందరికీ నమస్కారం. నాకు అంటే నచ్చదన్నమాట. ముందు సార్ వచ్చి గురూజీ వచ్చి చెప్పారు ప్లాన్. అప్పటి నుండి నాకు మా గురూజీ. మా అమ్మాయికి షేర్ షాప్ ఎందుకు ఇష్టము అంటే తన డ్రీమ్ కార్ బ్లూ కలర్. తన కార్ తనకి ఎచ్చులు చేసి ఇస్తాను, నా కోసం ఎదురు చూడొద్దు, మీరు టైంకి తిని టైంకి నిద్రపోవాలి, నేను ఫీల్డ్ వర్క్లో లేట్ అవుతుంది, నా కోసం ఆగొద్దు అని చెప్పాను. ఇన్ని సంవత్సరాలు ఎలా అయితే నేను లేకుండా మీరు షాప్కి వెళ్ళిన టైంకి తిని పడుకున్నారో అలాగే మీరు ఇప్పుడు ఉండండి. 4 ఇయర్స్ తర్వాత డే మొత్తం మీతోనే ఉండే టైం స్పెండ్ చేసే టైం ఫ్రీడమ్ని మనీ ఫ్రీడమ్ని నేను తీసుకుంటాను అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాను. ఖచ్చితంగా ఇది నెరవేరుస్తాను. చెప్పండి లాస్య నందిత ఏమనిపించింది ఇవాళ? ఇవాళ చాలా బాగుంది గురూజీ. అక్కడ మీటింగ్ కన్నా ఇక్కడ కూడా కొద్దిగా బాగానే ఉంది గురూజీ. ఏమి నచ్చింది ఇవాళ? మమ్మీ డాడీ సంబంధం బాగుందా? వాళ్ళిద్దరూ ఇవాళ ఎంత సంతోషంగా ఉంది షేప్ షాప్లో. మంచిది గురూజీ షేప్. సూపర్ సూపర్ సూపర్. నందిత ఈరోజు ఏంటంటే ఎప్పుడు ఈరోజు అనిపించింది ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు, అది షేప్ షాప్ అంటే. థ్యాంక్ యూ. పిల్లలు అనుకుంటారుగా భోజనం మేడం ఎక్కువ ఉందా? సో ఆల్ ది బెస్ట్ రాజస్థాన్ అంతా.